రాత్రి 12:03 నిద్ర మధ్యలో ఒక్కసారిగా ఫోన్ రింగ్ అయింది. తెలియని నెంబర్. లిఫ్ట్ చేశాను. అక్కడ్నుంచి వినిపించింది నా స్వంత స్వరం. లిఫ్ట్ చేయకు ప్లీజ్. భయంతో వెంటనే కాల్ కట్ చేశాను. కానీ మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్. ఈసారి నెమ్మదిగా వినిపించిన గుసగుస. నేను పైకి ఉన్నాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. టెర్రస్ వైపు చూశాను. డోర్ ఇప్పటికే తెరిచి ఉంది. గాలి లేదు, శబ్దం లేదు. కానీ ఎవరైనా నడుస్తున్న అడుగుల శబ్దం. అద్దంలో చూశాను. నా వెనుక ఒక నీడ. తిరిగి చూశాను. ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాను. ఆ నీడ ఇంకా దగ్గరైంది. ఫోన్లో మెసేజ్ వచ్చింది. నేను నిన్ను చూస్తున్నాను. లొకేషన్ ఓపెన్ చేశాను. అందులో ఒకే మాట, నీ ఇంటి లోపల. లైట్లు ఒక్కసారిగా బ్లింక్ అయ్యాయి. రూమ్ డోర్ నెమ్మదిగా మూసుకుపోయింది. లోపల్నుంచి తట్టే శబ్దం. టక్ టక్ టక్. కానీ నేను ఇప్పటికే ఆ రూమ్లోనే ఉన్నాను. ఫోన్ కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయింది. స్క్రీన్లో కనిపించింది నా వెనుక తెల్లగా ఉన్న ఒక ముఖం. కళ్ళలో వెలుగు లేదు. నోరు అసహజంగా తెరిచుంది. తిరిగి చూసేలోపే స్క్రీన్ బ్లాక్. మరుసటి ఉదయం పోలీస్ రిపోర్ట్లో ఒకే వాక్యం, ఆ ఇంట్లో ఎవరూ లేరు. టేబుల్ మీద మాత్రం ఒక ఫోన్. స్క్రీన్లో చివరి మెసేజ్, తర్వాతి కాల్ నీకు.